వెల్కమ్ పార్ట్నర్, వెల్కమ్. మీ రాక కోసం 2 కళ్ళతో కోట్ల కలలతో వెయిటింగ్. ముందుగానే వచ్చినట్టున్నావు. ఇలాంటి విషయాల్లో నేను చాలా అడ్వాన్స్ గా ఉంటాను. అందుకే నేను వచ్చిన టైంకి ఆఫీస్ కూడా ఓపెన్ చేయలేదు. అయినా ఎప్పుడొచ్చామన్నది కాదు పాయింట్, ఇప్పుడొచ్చాక ఏంటనేదే ఈ రోజు కంటెంట్. అన్ని టకటక ఆర్డర్లో జరిగిపోవాలంటే ఈ మాత్రం ముందు రావాలి పార్ట్నర్. మై డియర్ లవ్లీ పోగో, ఫైల్స్ ప్లీజ్. పార్ట్నర్, మా వైపు నుంచి ఇదిగో ఎవ్రీథింగ్ రెడీ. ఏంటది? నన్ను ఈ కంపెనీకి బోర్డు మెంబర్ చేసే డాక్యుమెంట్ ఇది. నీ వాటా షేర్స్ అన్నింటినీ నా పేరు మీద బదిలీ చేసే మరో డాక్యుమెంట్ ఇది. ఇప్పుడు ఈ రెండింటిపైన నీ అమృత హస్తాలతో సంతకాలు చేసి వాటిని నీ అదృష్ట హస్తాలకు అందించడమే ఇప్పుడు లోపల జరగబోయే కార్యక్రమం. ప్లీజ్ టేక్ ఇట్. ఇవన్నీ నువ్వు రెడీ చేయించడం టైం వేస్ట్ అని నేనే రెడీ చేయించాను. కాబోయే బాసును పట్టుకుని ఎంత మోటనేసింది. కూర్చో. ఇలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే ఈ కంపెనీ భవిష్యత్తు ఏమైపోవాలి? మీరంతా ఏం మాట్లాడరే? అవునానంద్ గారు, ఏంటి నిర్ణయం? ఇలాంటి నిర్ణయాలు మేము ఒప్పుకోం సార్. అవును, మేము ఒప్పుకోం. అవును సార్. అవును, మేము ఒప్పుకోం. కుదరదు. అవును సార్. కుదరదు. మేము ఒప్పుకోం. అవును సార్. మేము ఒప్పుకోం. ప్లీజ్ కుదరదు. ఆగండి. 1 minute. హలో, ఈ గ్రూప్ సాంగ్లు కోరస్లో వినటానికి కాదు నేను వచ్చింది. నేనేమి ఇక్కడికి పర్పస్ లేకుండా గెస్ట్ ఎంట్రీ ఇవ్వడానికి రాలేదు. వచ్చిన పని 1% కూడా పెండింగ్ లేకుండా చేసుకుపోదామని వచ్చాను. ఇవిగో డాక్యుమెంట్స్. అందరూ సంతకాలు చేసేస్తే ఫార్మాలిటీస్ పూర్తవుతాయి. ఆ తర్వాత బోర్డు మెంబర్గా, రోలర్గా నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అవి చూసుకోవాలిగా. టైం వేస్ట్ చేయకుండా సంతకాలు పెట్టించేయండి. ఏంటి సంతకం పెట్టాలా? అసలు నీలాంటి వాణ్ణి ఆఫీస్ గుమ్మంలో కూడా రానివ్వం. అలాంటి జీరో ఫెలోవి. అరే కాదు కాదు, జీరో కన్నా అర్హత ఉందని. అసలు వద్దు సార్. ఎందుకు సార్? కుదరదంటే కుదరదు. అవును, కుదరదంటే కుదరదు. హలో, పదే పదే ఈ గ్రూప్ సాంగ్స్ తో చిరాకు పెట్టద్దమ్మా. అసలే నేను చాలా బ్యాడ్ ఫీలోని. డైలాగ్ బాగుందని వాడేశాను. ఏంటిది హంస మేడం, జీరో ఫెలోనా? ఎస్, నేను జీరో ఫెలోనే. 10 ఫెలోని కాదు. అన్నయ్య, నేనేం చేశాను? ఈ మీటింగ్ ఇదంతా నువ్వు ఓకే అన్న తర్వాత కదా ఏర్పాటు చేశాను. విరాజ్, ఇప్పటికైనా ఆనంద్కి జ్ఞానోదయం కలిగింది. నీకు కూడా ఆ జ్ఞానోదయం ఎప్పుడవుతుందో, ఇంటికి పట్టిన పీడ ఎలా విరగడవుతుందో అస్సలు అర్థం కావట్లేదు. అతయ్య ప్లీజ్. విరాజ్, ఎవరు ఏమన్నా
నీ అన్నగా నేనెప్పుడు నీ బాగునే కోరుకున్నాను. నువ్వు సంతోషంగా ఉంటే చాలు, అదే నాకు సంతోషం అని ప్రతి క్షణం అనుకుంటాన్రా. అదే ప్రేమ అనురాగం నీకు నా మీద ఉందనే భ్రమలో బతికాను. నా దగ్గర ఏ విషయాన్ని నువ్వు దాచవని నమ్మాను. కానీ అదేది నిజం కాదు. తోటబుట్టిన పరాయివాడ్లాగే చూస్తున్నావు. అదేంటన్నయ్య అలా అంటున్నావు? నీ విషయంలో నేనే తప్పు చేయలేదన్నయ్య. అసలు చెయ్యను, చేయలేను కూడా. చెయ్యలేదా? నెవర్. నిజంగా చేయలేదా? ఈ రోజు ఉదయం పంతులు గారింటికొచ్చారు. అయినా నాకు తెలిసి విరాజ్కి నువ్వే అన్నీ చెప్పుంటావు. లేకపోతే విరాజ్కి ఇవన్నీ తెలిసే అవకాశమే లేదు. అత్తయ్య, నేను చెప్పాల్సిన అవసరం వాడికి లేదు. వాడి చుట్టూ ఉన్న పరిస్థితులే వాడికన్నీ తెలియజెప్పాయి. ప్రశ్న ఎదురైనప్పుడే కదా అత్తయ్య సమాధానం కోసం వెతుకుతాం. వాడిప్పుడు సమాధానం కోసం వెతుకుతున్నాడు. నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు. బాగున్నారా పంతులు గారు? స్వామివారి దయమ్మ, బాగానే ఉన్నాను. అందరూ ఏదో ముఖ్యమైన పనిలో ఉన్నట్టున్నారు. నేనేమైనా మిమ్మల్ని... పర్వాలేదు పంతులు గారు, ముఖ్యమైన విషయమే అయినా మా వాళ్ళకది అంత పట్టించుకునేదేమీ కాదులేండి. మీరేదో పని మీద వచ్చినట్టున్నారు. లక్ష్మి, పంతులు గారి కాఫీ పట్టుకురా. ఇప్పుడేమీ వద్దమ్మా. ఓ ముఖ్యమైన కార్యక్రమం గురించి చెప్పి వెళ్దామని వచ్చాను, అంతే. ఏంటది పంతులు గారు? ఈ ధనుర్మాసం స్వామివారి చివరి పూజల్లో తమరి కుటుంబం పాల్గొనడం ఆనవాయితీ కదమ్మా. ఆ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చాను. పంతులు గారు, ఆల్రెడీ స్వామివారి విగ్రహాన్ని పోగొట్టి మహా అపరాధాన్ని మూటగట్టుకున్నాం. అటువంటి ఈ సమయంలో మా కుటుంబం నుంచి ఈ పూజలు అవి... అయ్యో, అదేంటమ్మా అలా అంటున్నారు? స్వామివారి విగ్రహాన్ని విరాజ్ బాబు గారు, చైత్రమ్మ గారు ఎప్పుడో ఎండోమెంట్ వారికి అప్పగించారు కదమ్మా. ఆ విషయం మీకు ఇంతవరకు తెలీదా? అవునా? ఎప్పుడు పంతులు గారు? విగ్రహం పోయిన ఆ సమయంలోనే వాళ్ళు దాన్ని వెతికి తెచ్చి అప్పజెప్పారు ఆనంద్ బాబు గారు. అంటే ఈ విషయాన్ని కొన్ని రోజుల వరకు ఎవరికీ చెప్పొద్దనే విరాజ్ బాబు గారు చెప్పారు. కానీ ఈ పూజల సమయానికి మిమ్మల్ని ఆహ్వానించాలి కదా అని ఇప్పుడు చెప్తున్నాను. ఓకే పంతులు గారు, విరాజ్ ఏదో బిజీలో ఉండి చెప్పడం మర్చిపోయి ఉంటాడు. మీ ద్వారా అయినా తెలిసింది, సంతోషం. సరే ఆనంద్ బాబు గారు, మరి నేను బయలుదేరుతాను. అమ్మా, వెళ్ళొస్తాను. అలాగే పంతులు గారు. కదా అసలు మనం ఆ అవకాశం లేకుండా చేస్తేనే కదా ఆనందపడుతున్న ఈ మూమెంట్ కి ఒక అర్థం ఉన్నట్టుంటుంది. విఠల్ రావు అనేవాడు ఈ విషయంలో ఉన్నంత వరకు ఈ సమస్య ఏదోలా మూలకెత్తుతూనే ఉంటుంది. అవునా కదా? ఎస్, నువ్వు చెప్పింది నిజమే. ఆ విఠల్ రావు గాడికి వీళ్లతో కాంటాక్టే లేకుండా చేయాలి పృథ్వీ గారు. అసలు ఇందులో ఇన్వాల్వ్ అయితే లైఫ్ కొలాప్స్ అయిపోతుందనే భయం వాడిలో కలిగించాలి. అప్పుడే ఇప్పుడు మనం అనుకున్నది 100% జరుగుతుంది. మీరే ఆలోచించండి. వామ్మో వామ్మో, ఏం ఆలోచించావు మహి? అసలు నువ్వు చైత్ర చెల్లివేనా? కాదండి, మీ భార్యని. మీ బ్రతుకులను చీల్చి చెండాడే భద్రకాలనిరా
అంటే ఇప్పుడేం చేస్తే ఈ సమస్యకి పూర్తి పరిష్కారం దొరుకుతుంది? మహి, నీకేమైనా అనిపిస్తే చెప్పు. అనిపిస్తుందంటే చెప్తాను వినండి. ఆ విఠల్ రావు గాడికి లేని వ్యసనమంటూ లేదు కదా. అందులో ఒక వ్యసనాన్ని అడ్డు పెట్టుకుని వాణ్ణి శాశ్వతంగా బయటికి రాకుండా చేస్తే సరిపోతుంది. దీంతో ఆ రాక్ స్టార్ ఆ విఠల్ రావు గాడిని కలిసే అవకాశమే లేకుండా పోతుంది. ఆ తర్వాత ఇంకేముంటుంది? అసలు జీవితమే లేని విఠల్ రావు గాడికి ఏ ఆశతో ఏం పనుంటుంది? దానికి తోడు మనం ప్లాన్ చేసిందంతా ఆ రాక్ స్టారే చేశాడని విఠల్ రావుని ఏదోలా నమ్మించేద్దాం. అప్పుడు వాడి జన్మలో ఏ సాక్ష్యం బయట పెట్టడానికి ముందుకు రాడు. ఎలా ఉంది నా ఐడియా? మహి 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 కన్నయ్య, నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగానే జరుగుతుంది కదా? ఏ ఇది అనుమానమా భయమా? నా మనసు పడే తపన కన్నయ్య. ఇప్పుడు మనం వేసే ప్రతి అడుగు మన గమ్యాన్ని నిర్ణయిస్తుంది. పొత్తిళ్లలో పసిపాపలా ఉంది కన్నయ్య ఇప్పుడు మన బంధం. దాన్ని కళ్ళల్లో ఒత్తులు వేసుకుని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకే అడుగుతున్నాను. ఆలోచించక చైత్ర, నీ మనసు నా మనసు వేరు కాదు. నీలో ఉన్న జాగ్రత్తే నాలోనూ ఉంటుంది. నేను ఏం చేయాలనుకుంటున్నానో అది అలాగే జరుగుతుంది. కానీ ఏ చిన్న పొరపాటు జరిగినా దానివల్ల మనకి కలిగే నష్టం భరించలేనిది. ఇప్పటికే ఒకే ఇంట్లో ఉంటున్నా కనీసం కలిసి మాట్లాడుకోలేని దుస్థితి మనది. ఇదే పరిస్థితి ఎప్పటికీ ఇలాగే ఉండిపోతే ఆ నరకాన్ని ఊహించగలమా చెప్పు? చైత్ర, మనిషికి భయాన్ని మించిన ఓటమి అనేది ఉండదు. నువ్వు ధైర్యంగా ఉండు, నేనున్నాను. ఇన్ఫాక్ట్ నా కోసం నువ్వున్నావన్న ధైర్యంతోనే నేను ముందడుగు వేస్తున్నాను. నువ్వే ఇలా అంటే ఎలా? చూడు, మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. చైత్ర, ఒక నిమిషం లైన్లో ఉండు. ఏమైంది కన్నయ్య? అప్పిని విరాజ్ గదిలో లేడు. ఇదే కరెక్ట్ టైం. అవును, అదంత నమ్మకంతో విరాజ్ అనుకున్నదే జరుగుతుందని మాట్లాడిందంటే విరాజ్ ఏదో చేయబోతున్నాడా? అదేంటో మనం తెలుసుకోవాలి. ఈ మైక్రోఫోన్ ని సరైన ప్లేస్ లో పెట్టాలి స్మైలీ. ఈ గదిలో నుంచి ఏ మాట కూడా మనల్ని దాటిపోకూడదు. అమ్మా అత్తయ్య, టెక్నాలజీని నేనే అనుకున్నాను, నువ్వు వాడడం మొదలు పెట్టావా? ఈ మధ్య గ్యాప్ ఇస్తే ఏమో అనుకున్నాను. రీఎంట్రీ రచ్చలేపుతున్నావుగా. ఆగు, నీ తుక్కు రేగొడతా. ఏంటి కన్నయ్య? చైత్ర, కిచెన్ లోకి వెళ్ళి మూతి స్పేస్ తక్కువగా ఉన్న 2 బిందెలు తీసుకునిరా. చూసావు కదా, ఇలా ఉంటుంది మన ప్లే. మనల్ని ఎవరైనా టార్గెట్ చేస్తే వాళ్ళ గన్ను రివర్స్ పెట్టి కాల్చుకున్నట్టే. ఏకంగా పాయింట్ బ్లాక్ లో ఫసక్. అది ద మ్యాటర్. చైత్ర, మన మధ్యకి ఎవరొచ్చినా ఇలా జరుపుకుంటూ వెళ్ళడమే గాని ఆగిపోయి నేను దూరం చేసుకోలేను. దూరం అయ్యి నేను బ్రతకలేను. ఇక నాగవల్లికి నిజం ఒప్పుకోవడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. ఆ విఠల్ గాడికి మన మాట తప్ప వేరే ఏది వేదనలా అనిపించదు. నెక్స్ట్ జరగబోయేది ఇదే. ఇన్ఫాక్ట్ నెక్స్ట్ మార్నింగ్ నీకే అన్ని తెలుస్తాయి. చూస్తూ ఉండు. నాకు తెలుసు కన్నయ్య, నువ్వు ఏదైనా చేయగలవు.
మహి, నువ్వు చెప్పినట్టే వర్కౌట్ అయిందమ్మా. ఎప్పటికీ ఆ విఠల్ ఇంకా బయటికి రాలేడు. రేపన్ని న్యూస్ పేపర్స్ లో వాడి గురించి రాతలు, టీవీలో కూడా మోత మోగిపోతుంది. ఇక వాడి బ్రతుకు జైలు గోడల మధ్య ముగిసిపోతుంది. సో ఇంకా ఎప్పటికీ వాడు విరాజ్ గాడు కలిసే అవకాశమే ఉండదు. ఇంకా ఎప్పటికీ ఆ నిజం బయటికి రాదు. సాధించాం, విజయం సాధించేశాం. అవునమ్మా, సాధించాం. మహి, ఈ హ్యాపీ మూమెంట్ లో నీ చేత్తో ఏదైనా స్వీట్ తయారు చేసుకుని రావా? ఆ స్వీట్ నీ స్టైల్లో చేదుగా ఉన్నా పర్లేదు, మాకది స్వీట్ గానే ఉంటుంది. అలాగే పృథ్వీ గారు, మళ్ళీ మళ్ళీ మీకు ఈ అవకాశం వస్తుందో లేదో. అంటే అస్తమానం ఈ రేంజ్ లో గుడ్ న్యూస్ లో రావు కదా అంటున్నాను. ఓ అదా, అవునవును. ఈ రేంజ్ లో గుడ్ న్యూస్ అంటే చాలా కష్టమే కదా. నేను వెళ్ళి మీకు స్వీట్ తీసుకొస్తాను. విజయం సాధించారా? విజయం జరిగిందేంటో తెలియక ఏదో సాధించమని సంబరపడిపోతున్నారా? మీ బొంత సాధించారే, మీ బొంత. వసే, ఏ మోసంతో నా తల్లి జీవితాన్ని నాశనం చేశారో అదే మోసంతో మీ తల్లి కొడుకుల బ్రతుకుల్ని బంతిలా ఆడుకోబోతున్నాను. జైలు గోడల మధ్య వాడు మాత్రమే కాదు, నెక్స్ట్ మీకు కూడా అదే పర్మనెంట్ రెసిడెన్సీ కాబోతోంది. వాడు ముందు, మీరు కాస్త తర్వాత. అంతేకాని మీరు చేరే అడ్రస్ మాత్రం మారదు. మీ వేలితో మీ కంటినే పొడిచే ప్రోగ్రామ్ అన్నమాట. చేస్తాలే గాని అంత తొందరగా మాత్రం కాదు. అసలు నాకు అర్థం కాంది ఏంటంటే, బిందెల్లో తలలెందుకు పెట్టారు? మేమెందుకు తలలు పెడతాము ఆనంద్? ఇది మా మీద కక్షతో సాధించాలని చేసిన పని. కక్ష సాధించడం ఎవరత్తయ్యా అది? ఇంకెవరు ఆనంద్? మీ తమ్ముడు ఓ చైత్ర. ఇది వాళ్ళ పనే. ఆఫీస్లోని వాళ్ళు అనుకున్న పని కాలేదు కదా, దానికి కారణం మేమే అని మా మీద ఇలాంటి చర్యకు పాల్పడ్డారు. విరాజ్, ఏంట్రా వీళ్ళంటుంది నిజమేనా? వీళ్ళని వేధించాల్సిన అవసరం నాకేంటన్నయ్యా? ఆయన ఇక్కడ ఎవరి వల్ల ఎవరు వేధింపులకు గురవుతున్నారో నేను పేర్లు చెప్పక్కర్లేదనుకుంటా. అయినా నేను రూమ్ లో ఉంటే ఈ పని ఎలా చేయగలను? థింక్. కరెక్టే కదా, తన గదిలోనే ఉన్నాడు, ఈ పని ఎలా చేయగలడు? ఆనంద్ గారు, మేమే ఆ గదిలోకి. కంటిన్యూ. ఏదో చెప్తున్నావు స్మైలీ, చెప్పు. అదే ఆనంద్, మేము కూడా ఆ గదిలోకి వెళ్ళలేదని స్మైలీ చెప్తున్నట్టుంది. నేనేం అలా అడగలేదే మిమ్మల్ని. ఒకవేళ నువ్వేమైనా అడుగుతావేమో అని ముందే చెప్పేసిందేమో. సరే, లోపలికి మీరు వెళ్ళలేదు, మరి బిందెలు ఎలా వేశారు? ఓ, ఎలా వేశారో ఏమో. ఇప్పుడు ఆ లాజిక్ లో లా పాయింట్లు కాదు కదా.
అసలు ఈ బిందె ఎలా తీయాలో ముందు అది చూడు. మేమే చేశాము అని చెప్పారు కదా పిన్ని గారు. మరి మీ తలలతో పాటు ఆ నిజాలు కూడా బయటపడాలి కదా. చెప్పండి అత్తయ్య, ఈ తప్పు చేసింది మేం కదా. మీరేదో తప్పు చేసినట్టు ఎందుకు నిజం దాస్తున్నారు? చెప్పండి. అందుకేనమ్మా వాడి అరెస్ట్ గురించి ఇంత సంతోషంగా చెప్తున్నాను. బయట ఏదేదో జరుగుతున్నట్టు బిల్డప్ ఇచ్చి అండర్ కరెంట్ గా ఎంత స్క్రీన్ ప్లే అల్లారా వెళ్ళిద్దరం. ఆ సీతారత్నం మీద పడిన మచ్చగాన్ని తొలగిపోతే ఇంకేమైనా ఉందా? చైత్ర ఇక్కడ పర్మనెంట్ కోడలుగా ఎంట్రీ ఇచ్చి దాని ప్రతాపం చూపిస్తుంది. నో, అలా జరగకూడదు. వెంటనే పృథ్వీకి ఫోన్ చేయాలి. ఆ సీతారత్నం మీద పడిన నిందని చెరిపేయడానికి చేస్తున్నారన్నమాట. ఇదంతా చెప్తా. అమ్మా, మిషన్ రెడీ అయింది. కట్ చేయమంటారా? బాగా కట్ చేయండి. వీళ్ళు కానీ రిలీజ్ అయితే విషయం మళ్ళీ మొదటికొస్తుంది. ఏదో ఒకటి చేసి వీళ్ళని బయటపడకుండా చేయాలి. అన్నా, అంత మందమైన బిందెని ఏది కట్ చేయగలుగుతుందా? ఇంతకన్నా మందంగా ఉన్నా సరే అమ్మా, సులువుగానే కట్ చేయగలుగుతుందమ్మా. ఓహో, అబ్బబ్బబ్బబ్బ. అంతే సులువుగా లోపలున్న తలను కూడా కట్ చేస్తుందేమో. రిస్కే కదా, అందుకు అడుగుతున్నాను. అబ్బే, అలా ఏం కాకుండానే జాగ్రత్తగానే కట్ చేస్తాను సార్. నువ్వు జాగ్రత్తగా తీసినా పొరపాటున ఏవైనా తగలొచ్చు కదా. పొరపాటు అంటే ప్రయత్నం అయితే పొరపాటు కాకుండా చూసుకుంటాను మేడం. సరే అయితే జాగ్రత్తగా కట్ చేయండి. అలాగే మేడం. ఆ తర్వాతైనా ఎలా కట్ చేయాలో అనేది నెక్స్ట్ తెలుస్తుంది కదా. ఒకసారి పొరపాటు జరిగితేనే కదా మళ్ళీ అలా జరగకుండా జాగ్రత్త పడతారు. లాజిక్కే కన్నయ్య. థ్యాంక్ యూ. లాజిక్కే కానీ మరీ తల కట్టేంత వైలెంట్ ఎక్స్పీరియన్స్ అవసరమా? అలా చెయ్యకపోతే ఎలారా పెద్దోడా? బిందెల్లో తలలు అలాగే ఉండిపోతే తిండి తిప్పలు లేకుండా కూడా పోతారు కదా. అయ్యో బామ్మ, ఎటు తిరిగి మళ్ళీ అక్కడికి వస్తున్నావేంటి? ఏది చేయకుండా బయటపడాలంటే ఎలా స్మైలీ? ఏదో ఒకటి చెయ్యాలి కదా. బాబు, నూరా వచ్చి కట్ చేయి. టైం వేస్ట్ చేయకు. కట్ చేయొద్దు ప్లీజ్. కుదురుగా ఉండు స్మైలీ. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య. అమ్మా వదిలేయమని చెప్పమ్మా. అమ్మా నీ చచ్చిపోతానేమోనే, వదిలేయమని చెప్పమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా. బా ఏం కాదులేవే, ఆగు. అమ్మా
అయ్యో, చావుకు కూడా ఆప్షన్స్ వెతుకున్నట్టు ఇదే కర్మరా బాబు. కట్ చేయకపోతే ఆకట్టపోతాను, కట్ చేస్తే పొరపాటున స్లిప్ అయితే తల తెగి పడుతుంది. ఎలాగైనా పోయేలానే ఉన్నాను. అయ్యో కర్మ కర్మ. దేవుడా దేవుడా, కట్ చేయకుండా కూడా ఏదైనా మార్గం ఉండొచ్చు కదా. దానికి సమయం పట్టినా ప్రాణాలైతే మిగులుతాయి కదా. ఎలా మిగులుతాయి? స్ట్రాతో కోకోనట్ బొండ తాగొచ్చు, జ్యూస్ కూడా తీసుకోవచ్చు. అలా అయితే ప్రాణం పోకుండా ఉంటుంది కదా. అమ్మో, శత్రువైనా ఇచ్చిన ఐడియా బాగానే ఉంది, పాటిస్తే ప్రాణాలతో ఉండొచ్చు. చైత్ర చెప్పినట్టు చేస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఇలా ఆవేశపడి పనులు చేసి ప్రమాదం కొని తెచ్చుకోవడం అవసరం లేదనుకుంటా. ఆనంద్, తన మాటలు మనం విండవేంట్రా? ఇదేమి పెద్ద ప్రమాదం కాదు. ఇలాగే కానివ్వండి. బాబు, నువ్వు కట్ చేయి. ఆంటీ, పృథ్వీ గారు, ప్లీజ్ ప్లీజ్ నిజం చెప్పండి. ఒకవేళ పొరపాటున ఏదైనా చేసుంటే వీళ్ళ డైమండ్ నెక్లెస్ వీళ్ళకి ఇచ్చేయండి. మనకెందుకండి ఇదంతా? అలా చెప్పండి మేడం వాళ్ళకి. నువ్వూరుకోమ్మా. అసలు మీరు తెచ్చిందే డూప్లికేట్ అనుకుంటా. మీరు దాన్ని అడ్డం పెట్టుకుని డ్రామాలు ఆడుతున్నారా? అయ్యో అయ్యో అయ్యో, ఇన్స్పెక్టర్ గారు చూసారా? కాసేపు ఆగితే మీరు మేము కలిసి ఈ డ్రామా ఆడుతున్నామని అన్నా అంటారు. రే, నీ ఇంటెన్షన్ చూస్తుంటే నెక్స్ట్ నువ్వు అదే అనేలా ఉన్నావు, అంతేనా? నా మాట వినండి మేడం, మేము ఏ తప్పు చెయ్యలేదా? నేను నా మొగుడు మాటే విననురా, నీ మాట ఎలా వింటాననుకున్నావు? చెప్పరా, చెప్పు. అసలు మా దగ్గర ఉంటేనే కదా మేడం ఎక్కడ దాచామో చెప్పడానికి. కావాలంటే ఇల్లంతా సోదా చేసుకోండి. ఇల్లు సోదా చేయాలా? ఎక్కడన్నా బయట పెట్టారేమో, ఎవరికి తెలుసు? మేడం ప్లీజ్ మేడం, మాకు నిజంగా ఏం తెలియదు మేడం. అబ్బా, ఏమి నట్టనేనిది. మర్యాదగా ఎక్కడ దాచారో చెప్పండి. చెప్తారా లేదా? ఛ, మిమ్మల్ని కొట్టి కొట్టి నా కలుపు వచ్చేలా ఉంది. నిజం మాత్రం బయటకు వచ్చేలా లేదు. మీకు ఇక్కడ కాదు, ప్రొఫెషనల్స్ తో స్పెషల్ కోటింగ్ ఇప్పిస్తే అప్పుడు చెప్తారు. కానిస్టేబుల్స్ మేడం, వీళ్ళని రోడ్డు మీద విరగ్గొట్టుకుంటూ స్టేషన్ కి తీసుకురండి. అయ్యో మేడం, ఏంటి మేడం? ప్లీజ్ మేడం, మా వాళ్ళ పరువు తీయొద్దు. అది మీకు న్యాయం కాదు. కావాలంటే మొహాన ముసుగేసి తీసుకెళ్ళండి. రోడ్డు మీద ఈడ్చుకుంటూ మాత్రం తీసుకెళ్ళకండి మేడం, ప్లీజ్. మహి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవునండి, మీ పరువు కాపాడ్డం మీ భార్యగా నా బాధ్యత. కానిస్టేబుల్స్ మేడం, ముసుగులు తెచ్చారా? తేలదు మేడం. ఇంట్లో ఉన్నాయి మేడం, తీసుకురమ్మంటారా? కానిస్టేబుల్ మేడం, వేయండి. చైత్ర చైత్ర చైత్ర, నేనే నీ దగ్గరికి రావాలనుకున్నాను, నువ్వే కనిపించావు. నీకు గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? ఏంటి కన్నయ్య గుడ్ న్యూస్? మనం అనుకున్నది వర్కౌట్ అయింది. విఠల్ రావుతో పాటు ఇప్పుడు ఆ నాగవల్లి, పృథ్వీ కూడా మన చేతికి చిక్కారు. మనం ఏర్పాటు చేసిన పోలీసుల మధ్య మనల్ని దాటి అడుగైనా కదల్లేని చోట ఆ తల్లి కొడుకుల్ని బంధించి పెట్టాం. ఇప్పుడు వాళ్ళ చేత నిజం చెప్పించడం మాత్రమే బ్యాలెన్స్. వాళ్ళు చేసిన ద్రోహం, మూటగట్టుకున్న పాపం అన్నింటికీ తగిన ఫలితం వాళ్ళకప్పచెప్తే ఆటోమేటిక్గా అన్ని నిజాలు బయటికొస్తాయి. పద. నేను కూడా రావాలా? నువ్వు నా పక్కనుంటేనే కదా నాకు ధైర్యం. అబ్బో,
నేను నీకు ధైర్యమా? హా, ఎంత ధైర్యం అంటే ఆ యమధర్మరాజే ఎదురుగా వచ్చినా నేను నా భార్యని వదిలి రాను అని మొండిగా నిలబడేంత. మొన్న నువ్వే చూసావుగా, ఆయన నన్ను తీసుకెళ్లడానికి ట్రై చేసినా నేను అస్సలు వెళ్ళలేదు. అలాంటిది వీళ్ళ నీ నుంచి నన్ను దూరం చేసేది. నెవర్. పద. అయ్యయ్యో, తగిలిందా? చెప్పానా, అన్నంత పని చేశాడు. ఒరే చిన్నోడా, ఏంట్రా ఇది? ఎలా ఈ చేతులు బయటికి వచ్చాయో చూపించమన్నారు, చూపించాను. అది మీరు మా చేతుల్నే చూస్తున్నారు గాని అక్కడ వాళ్ళకి ఎక్కి లాగిపోవడం చూడలేదు. అమ్మా, ఎక్కి లాగిపోయాయి. అవునరా, ఎక్కిళ్ళు ఆగిపోయాయి. ఎలా? సి, అకార్డింగ్ టు సైకలాజికల్ ట్రీట్మెంట్ వెక్కిళ్ళు ఇలా ఈజీగా ఆగిపోతాయి. ఓ, సో టెన్షన్ పెట్టి షాక్ ఇచ్చాం, ఆగిపోయాయి. సింపుల్. గ్రేట్ రా విరాజ్, నీ సమయ స్ఫూర్తి ఆసమ్. ఆల్వేస్. ఐ నో రా, నువ్వు ఏదైనా క్షణాలు చేయగలవు. ఐఎమ్ ఎన్ ఇంటెలిజెంట్. థ్యాంక్ యూ. చైత్ర, ఈ బిందె లోపల పెట్టి రా. మీ ప్రాబ్లం సాల్వ్ అయింది కదా, ఇప్పుడు ఆల్ హ్యాపీస్. నాకు బయట పనుంది, వెళ్ళొస్తాను. ఈలోపు వాళ్ళకు కొంచెం జ్యూస్ తీసిచ్చేయండి. చిన్నోడి బ్రెయినే బ్రెయిన్. ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టే కనిపిస్తుంది కానీ ఇబ్బందులన్నీ సాల్వ్ చేస్తాడు. అన్ని శ్రీకృష్ణుడు చేస్తలే. అమ్మా, నీ మనవణ్ణి పొగిడింది చాలు. నిజానికి లక్కీగా తల మీద బిందులున్నాయి కనుక సరిపోయింది. లేదంటే ఆ చెంబు వచ్చి నా తలకి తగిలుంటే ఎంత పెద్ద దెబ్బ తగిలేదో తెలుస్తుందా? చూసావటే, ఇరుక్కున్న బిందెల మీద కూడా మీకు సాఫ్ట్ కార్నర్ వచ్చేలా చేశాడు. అదే చిన్నోడంటే. అమ్మో, ఏంటే ఇప్పటి వరకు ఎక్కిళ్ళు నడిచావు, ఇప్పుడు అయిపోయాయని నడుస్తున్నావా? తిన్నగా ఒక చోట కుదురుగా ఉండవే నువ్వు. వాళ్ళ ఇష్టానుసారం అన్ని అనుకున్నట్టే చేస్తున్నారు. సిఐ గారా లోపల అనుకుంటున్నారు ఈయన గురించేనా? రాక్ స్టార్ నువ్వా? ఎస్, రాథోడ్, రూడ్ రాథోడ్. నేను అసలు నమ్మలేకపోతున్నాను. రూడ్ రాథోడా? అద్దరిపోయింది రాక్ స్టార్. లోపల భీమ్లా నాయక్ రేంజ్ లో బిల్డప్ ఉంది. బిల్డపే కాదు, అవుట్పుట్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. మీ అమ్మ విషయంలో మనకు కావాల్సింది రాబట్టే వరకు ఈ రాథోడ్ చేతుల్లో రంగస్థలం దద్దరిల్లిపోతుంది. ఆల్రెడీ వాళ్ళ ఆర్తనాదాలు వినే ఉంటావు కదా. విన్నాను రాక్ స్టార్.
కానీ అవి సరిపోవేమో అనిపించింది. వాళ్ళు చేసిన పాపాలకి బాధతో అరిచి అరిచి వాళ్ళ గొంతు నరాలు తెగిపోవాలి. ప్రాణ భయంతో వాళ్ళ గుండె వేగం పెరిగి పగిలిపోవాలి. చివరికి వాళ్ళ శవాల్ని కూడా తునాతునకలు మోహన్ భయపడకు నాన్నా. సార్ క్యాజీ ఎస్ఐజీ ఈ రాతోడు రాకన్నా ముందే నిజం బయటికి రావాలన్న కదా. 3rd డిగ్రీ ఇచ్చినా 1 డిగ్రీ కూడా వర్కౌట్ అయ్యేలా లేదు సార్. నిజం చెప్పమంటే స్వాతి ముత్య రేంజ్ లో అమాయకత్వం చూపిస్తున్నారు సార్. ఓ అచ్చా. ఓ ఎస్ఐజీ, ఎన్కౌంటర్ లిస్ట్ లో అన్న ట్రాక్ రికార్డ్ ఎంత? వీళ్లతో కలిపా సార్. కాల్పాలనా లేదా 10 నిమిషాలలో చెప్తా గాని కాల్పకుండానే చెప్పు. 48 సార్. బహుత్ అచ్చాయే. వీళ్ళిద్దరిని కలిపినామంటే 50 హాఫ్ సెంచరీ. సార్ వీళ్ళు ఎలాగో నిజం చెప్పేలా లేరు సార్. టైం వేస్ట్. వేసేద్దాం సార్. హ్యాపీగా 50 ఎన్కౌంటర్స్ సెలబ్రేషన్ చేసుకోవచ్చు. ఎస్ఐజీ, మీ సపోర్ట్ కి థ్యాంక్ యూ. కానీ మీకు తెలుసు కదా, నిజం రాబట్టనీకి మ్యాక్సిమం ట్రై చేస్తా. గది రాకపోతేనే ఎన్కౌంటర్ చేస్తా. ఈ నిజాయితీ వల్లే సార్ ఇంకా ఇలా 50 దగ్గరే ఉండిపోయారు. లేదంటే ఈ పాటికి సెంచరీ దాటేసేవారు. निजाम निजाइती रातोड़ ब्लड में है, क्या करूं? ठीक है, एक बार ट्राई करेंगे. టుడే 50 నంబర్ రీచ్ అవుతామో లేదో చూద్దాం. వీళ్ళ విషయంలో కోఆపరేట్ చేస్తారో లేదో కూడా చూద్దాం. కానిస్టేబుల్ సార్, లేకే आओ. ఓకే సార్. నా ఒంటి మీద ఒక్క దెబ్బ కూడా పడ్డానికి వీల్లేదు. ఈ శరీరం మీద లవ్ బైట్స్ కి తప్ప లాఠీ బైట్స్ కి చోట్లేదు. ఆగండి, మీద లాఠీ దెబ్బ పడని. ఏం చేస్తావు? పోగో పోగో. ఓసే నీ అమ్మ కడుపు మాడా, ఇటు రావే. బాస్ పిలిచారా? అరిచానే. చి నీ లిప్స్టిక్ కి టైము పాడు ఏం లేదంటే. మీరు బాధలో ఉన్నారు కదా బాస్. ఈ అందం చూసి మీరు కాస్త రిలాక్స్ అవుతారని లిప్స్టిక్ వేసుకుని రెడీ అవుతున్నాను. మిమ్మల్ని కేర్ గా చూసుకోవడం నా డ్యూటీ కదా. ఓసి నీ డ్యూటీ తగలయ్యా. ఫండ్ 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 అంట ఫండ్. ఆగవయ్యా, నువ్వు దానికంటే ఎక్కువ డ్యూటీ మైండ్ లాగా ఉన్నావే. ఇదిగో లాఠీ మీద పండేవనని చెప్పాను కదా. 1 అవర్ అయింది కదా. ఫండే కదా. పోగో పండంట. ట్రాన్స్ఫర్ చేయనా బాస్? ఓ నీ అంకమ్మ, గంటకి చేస్తున్నావు కదా, ప్రతిసారి అడగడం ఎందుకో. త్వరగా చెయ్యి. లేట్ అయిందంటే లాఠీతో గూటి బిల్ల ఆడేలాగున్నారే. బాస్ 1 లక్ష సెండ్ చేశాను. అమ్మాయ్యా, ఇగో 1 లక్ష ట్రాన్స్ఫర్ అయిపోయిందంట. ఇంకా మీకు లాకప్ లో పని ఏంటి? పోయి పని చూసుకోండి. వెళ్ళండి.
దీని అమ్మ కర్మని. ఉఫ్, చిచ్చి, ఏమనుకున్నా ఏం లాభం, అంతా నష్టమే. గంటకు లకారం గురిగించుకుంటున్నాను. ఇలాగే పోతే ఇక్కడి నుంచి బయటపడే లోపు ఉన్నదంతా ఊడ్చేసి రోడ్డు మీద పడేలా ఉన్నాను. ఓసే పోగో, ఎవడైనా లాయర్ గారితో మాట్లాడవే? ఒక్క లాయర్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు బాస్. వేరే ఎవరన్నా ట్రై చేయవే? బాస్, నేను మీకు అన్యాయం చేయలేను బాస్. నేను ట్రై చేయమంది ఎవరినో నువ్వు పడేయడానికి కాదు. నన్ను ఈ కేసు నుంచి ఎవడైనా బయటపడేస్తాడేమో ఆ లాయర్ గురించి ట్రై చేయంటున్నానే. గూగుల్ మొత్తం వెతికి ట్రై చేశాను బాస్. మీ పేరు చెబితేనే రాంగ్ నెంబర్ అని కట్ చేస్తున్నారు. ఓ మై గాడ్, నా పేరు చెప్తేనే గుర్తుపట్టేస్తున్నారా? హ, నేను ఎలా సెలబ్రిటీని అయిపోయానా? నన్ను ఇప్పుడు ఎవరు కాపాడతారు? ఓ గాడ్, ప్లీజ్ సెండ్ మీ వన్ సేవియర్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ పార్ట్నర్, పార్ట్నర్ ఇక్కడున్నారు పార్ట్నర్. ఏమంటున్నావు పార్ట్నర్? కానీ స్కెచ్ చేసిన మనిషి నువ్వు ఊహించని మనిషి. అది ఎవరో, నీ వెనక జరిగిన కుట్రేంటో చూడాలనుందా? అవును పార్ట్నర్, ఎవరది? చూడు. ఎలా హ్యాండిల్ చేయాలో నాకు చెప్పొద్దు. మీకేం కావాలో చెప్పండి చాలు. ఇలాంటి మగాడైనా నాకు ఒకటే. ఏం కావాలి? వాడిని పోలీసులు అరెస్ట్ చేయాలి. వాడి బ్రతుకు జైల్లోనే ముగిసిపోవాలి. అంతే కదా? నాగవల్లి, వస్తే నాగవల్లి, నా మీద స్కెచ్ చేస్తావా? పార్ట్నర్, ఇదే వీడియో సాక్ష్యంగా పనిచేస్తుంది కదా, దీన్ని చూపించి నన్ను బయటికి తీసుకురా పార్ట్నర్. లాయర్తో మాట్లాడాను, సరిపోదని చెప్పారు. లాయర్తో కూడా మాట్లాడావా? ఎవరు పార్ట్నర్ ఆ లాయర్? మా లాయరే. నా హామీ మీద మీ గురించి వాదించడానికి ఓకే అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ పార్ట్నర్. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. మేలు మర్చిపోతావో గుర్తుంచుకుంటావో నాకు తెలీదు, నాకు అవసరం కూడా లేదు. కానీ నువ్వు ఈ కేసు నుంచి బయటపడాలంటే మాత్రం ఆ నాగవల్లి చేసిన మోసాన్ని నువ్వు బయట పెట్టాలి. ఏమంటున్నావు పార్ట్నర్? సీతారత్నం గారి మీద నాగవల్లి వేయించిన నిందని నువ్వు బయట పెడితే నాగవల్లి నేచర్ ఇది అని కోర్టులో ప్రూవ్ చేయగలం. ఇప్పుడు కూడా నిన్ను తను అదే విధంగా చేయని తప్పుకు ఇలా బలి చేసిందని వాదించడానికి ఒక చిన్న అవకాశం దొరుకుతుంది. ఓకే పార్ట్నర్. నిజానికి ఇక్కడ ఎవరికి ఏం అవసరమో అర్థమవుతుంది. సరే అయితే ఇప్పుడు ఒక ఫైనల్ డీల్ కొద్దాం. ఏంటది? నన్ను ఈ కేసు నుంచి బయటపడేస్తే మీరు కోరుకున్న ఎవిడెన్స్ మీకు ఇచ్చి నేను దుబాయ్ వెళ్ళిపోతాను. నాకు మీ ఆస్తి అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. నేను కూడా అదే చెప్తున్నాను. నువ్వు సీతారత్నం గారి విషయంలో ఉన్న నిజాన్ని బయట పెడితేనే ఇందులో నుంచి నువ్వు బయటపడగలవు అని. అప్పుడే నాగవల్లి నిజ స్వరూపాన్ని బయటపెట్టి నువ్వు ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేయగలవు. సరే, ముందు నన్ను ఈ స్టేషన్ నుంచి బయటికి తీసుకొచ్చి ఏర్పాటు చేయి. అది కేవలం మీకు నా మీద నమ్మకం కలగడానికి మాత్రమే. కేసు ఓపెన్ అయ్యి పూర్తిగా క్లియర్ అవ్వాల్సిన సమయానికి ఆ బాక్స్ ఎలాగూ తెరుచుకుంటుంది. అదే అందరికీ కావాల్సిన సాక్ష్యం కూడా. ఏమంటావు పార్ట్నర్? ఓకే పార్ట్నర్, డీలే. ప్రామిస్ చేస్తున్నా, నన్ను ఈ కేసు నుంచి బయటపడాయి.
ఇప్పటి వరకు నేను మీకు అవసరం, ఇప్పుడు మీరు నాకు అవసరం. మాట తప్పను పార్ట్నర్. సరే పార్ట్నర్ పార్ట్నర్ పార్ట్నర్, ఒక్క నిమిషం. ఒంటి మీద లాఠీ దెబ్బ పడకుండా గంటకో లక్ష సమర్పించుకోవాల్సి వస్తుంది. దానికి వాళ్ళు ఉమెన్ వెల్ఫేర్ ఫండ్ అని పేరు పెట్టుకున్నారు. షార్ట్ ఫామ్ లో WWF అంట. ఇవ్వకపోతే WWF లో కొట్టట్టు చిత్త కొడతామని వార్నింగ్ ఇస్తున్నాడు. నా బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం వీళ్లే నాకేసేలా ఉన్నారు. నువ్వైనా కాస్త చెప్పవా ప్లీజ్? దుబాయ్కి వెళ్ళి నేను బతకాలి కదా పార్ట్నర్. సరే నేను మాట్లాడతానులే. చిత్ర పద. నవ్వు ఆపుకుంటున్నారా? ఆపుకోండి. ఇక నన్ను ఎవ్వరూ ఆపలేరు. చూస్తూ ఉండండి, చెప్తాను మీ పని. సర్లే, ఎలాగైతేనేం బయటపడ్డారు. హ్యాపీగా. అమ్మా, పంతులు గారు అమ్మవారి చీరను పంపించారు. స్మైలీకి ఆనంద్. ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవంలో అమ్మవారి శేష వస్త్రాన్ని ఈ ఇంటి కోడలికి ఆనవాయితీగా పంపిస్తారు. నా కోడలికి ఆ చీరివ్వు. స్మైలీ, ఆ చీర చాలా విశిష్టమైనది. కళ్ళకద్దుకొని తీసుకో. స్మైలీ. అది కూడా కరెక్టేలే. అధికారికంగా నువ్వే అస్సలు కోడలువైనా అండర్ కరెంట్గా అది కూడా కోడలేగా. అదే కదా పిన్ని నన్ను కాల్ చేస్తున్న విషయం. అది ఈ ఇంట్లో ఉండకూడదు. ఇది అమ్మవారి చీర, ఎంతో విశిష్టమైందని అత్తయ్య గారు చెప్పారు. ఇది ఎంత విలువైందో ఎవరు చెప్పక్కర్లేదు. సో దీంతో ఆ చైత్రని దెబ్బతీయటం ఇంకాస్త ఈజీ అవుతుంది. ఆ దెబ్బ మహాబలంగా కూడా ఉంటుంది. ఏంటి స్మైలీ నువ్వు అనేది? దీన్ని నేను కట్టుకుంటే ఏమొస్తుంది పిన్ని? అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నాననే పేరు తప్ప. ఇదే చీర విశిష్టతను, పవిత్రతను అది పాడు చేసింది అని సీన్ క్రియేట్ చేస్తే నెక్స్ట్ మన ప్లాన్ కి అత్తిరిపోయి గ్రిప్ దొరికినట్టుగా. సూపర్ స్మైలీ. ఇంకేంటి, మన ప్రయత్నానికి అమ్మవారి ఆశీర్వాదం కూడా ఉంటుంది. మహాలక్ష్మి గారు, ఏంటండి ఇది? కారంతో పేగులు మాడిపోతాయి. పర్వాలేదు మేడం. 18 ఏళ్లుగా ఓ తల్లి కడుపు కోత ఎలా ఉంటుందో కడుపులో రగిలే ఈ మంటతో అర్థమవుతుంది వాళ్ళకి. ఆ రోజు వీళ్ళు నాపై చేసిన అఘాయిత్యానికి నాకు జీవితమే లేకుండా పోయింది. మరిప్పుడు నాలో రగిలే గుండె మంట ముందు ఈ కారం మంట ఎంత మేడం? మీ ఆవేదన నాకు తెలుసు మేడం.
మీకు వాళ్ళు చేసిన అన్యాయానికి ఇటువంటి శిక్షలు ఎన్ని వేసినా తప్పులేదు. నేను ఆడదాన్నేనమ్మా, అర్థం చేసుకోగలను. ఇదే వాళ్ళ భోజనం. మిస్టర్ రావు, మేడం, ప్లేట్స్ తీసుకో. ఓకే మేడం. 2 గ్లాసులు ఎందుకు, 1 గ్లాస్ చాలు. థ్యాంక్ యూ మేడం. నీటి చుక్క కోసం కూడా ఆ తల్లి కొడుకులు తప్పించి తప్పించి విలవిలలాడిపోవాలి. ఇదిగో ఈ చీర ఐరన్ చేసి. ఏయ్, కొలెస్ట్రాల్ ఎక్కువైతే వెళ్ళి వర్కౌట్ చెయ్యి. నా దగ్గరకు వచ్చి వర్కౌట్లు చేయకు. తీసుకెళ్ళు. అది అమ్మవారి చీర. ఈ ఇంటి కోడలు కట్టుకోవాలని పంతులు గారు పంపించారంట. ఆనంద్ గారు నాకిచ్చారు. నువ్వెలాగో చూసావు కదా. ఈ ఇంటి కోడలంటే ఇక్కడ నేనే కదా కట్టుకోవాల్సింది. ఆనంద్ గారిని నువ్వు కట్టుకున్నావు కాబట్టి ఈ చీరని నిన్ను కట్టుకోమన్నారు. కానీ అసలు అమ్మవారి చీరని ముట్టుకునే అర్హత నీకుందా? ఎంత అర్చినా దీన్ని కట్టుకునే పవిత్రత నీకు అస్సలు రాదు. ఆ అర్హత గుణంలో ఉంటుంది. నీ గుణం ఎంత గొప్పదో ఈ ఇంట్లో వాళ్ళకి ఇంకా తెలీదు. అది గాని తెలిసిన రోజు ఈ చీర కాదు కదా, కట్టుకున్న చీరతోనే నిన్ను బయటకు గంటేస్తారు ఆనంద్ గారు. స్మైలీ, నేనే చేయలేదు స్మైలీ. అత్తయ్య, ఆనంద్ గారు. స్మైలీ, ఇది ఎలా జరిగిందో నాకేం తెలీదు. స్మైలీ ప్లీజ్. నోరు మూసుకో చైత్ర. స్మైలీ, ఏమైంది స్మైలీ? ఈ చైత్ర నా మీద కోపంతో ఈ చీరని ఎలా కాల్ చేసిందో చూడండి. ఇది పట్టు చీరైనా పర్వాలేదు చైత్ర. సాక్షాత్తు అమ్మవారి చీర. ఎంత పని చేస్తావా స్మైలీ? అసలు నాకేం తెలియదు స్మైలీ. నాకు చీర కట్టుకునే అర్హత లేదంటూ నన్ను నాన్న మాటలంతయ్యా. మాటలే కదా అని పట్టించుకోలేదు. కానీ అలా పక్కకెళ్ళొచ్చేసరికి ఎదుగుండతయ్యా ఇలా చేసేసింది అమ్మవారి చీర. అయ్యో స్మైలీ, నాకేం తెలియదని చెప్తున్నానా? నాకేం తెలీదు అత్తయ్య. నోరు మూయ్. అత్తయ్య, నేను చెప్పేది నిజం అత్తయ్య. మారు మాట్లాడితే ప్రాణం తీస్తానేమనుకున్నావు? అత్తయ్య గారు, నేనే తప్పు చేయలేదు. నన్ను నమ్మండి. మీ అబ్బాయి బట్టలు మాత్రమే ఐరన్ చేసి దాన్ని తీసుకుని వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఈ చీరని ఎవరు ఏం చేశారో నాకు అసలు నిజంగానే తెలీదు. ఏది తెలీదు అంటూనే ఈ ఇంటి పద్ధతుల్ని తలకిందులు చేశావే. ఇది కూడా తెలీదు అంటే ఎవరే నమ్మేది? నువ్వేంటో మాకు తెలీదు అనుకుంటున్నావా? అసలు నా కొడుకు బట్టల్ని ఎవరైనా ఐరన్ చేయమంది? అసలు వాటిని ముట్టుకునే హక్కు కూడా నీకు లేదు కదే. ఎందుకు ముట్టుకున్నావు? నువ్వు కావాలనే ఇలా చేశావని నాకు అర్థమైంది. నిన్ను ఎందుకు తనని కొడుతున్నావు? నేనేమన్నా ఊరికే చేసుకున్నాను అనుకుంటున్నావా? చూడు ఇదేం చేసిందో. వాళ్ళు అనుకున్నంత మాత్రాన అది ఎలా సాధ్యమవుతుంది చైత్ర? ఆయుధం పట్టుకోవడం కాదు, దాన్ని వాడడం తెలియాలి. లేదంటే ఆ ఆయుధం పట్టుకున్న వాన్నే బలి తీసుకుంటుంది. అయినా ప్లాన్ చేయడం వాళ్ళకు కొత్త కాదు, దాన్ని తిప్పి కొట్టడం మనకు కొత్త కాదు. ఏం చేస్తారో తెలియనప్పుడే వాళ్ళకి చుక్కలు చూపించావు.
ఇప్పుడు ఏం చేస్తారో తెలిసాక చుక్కలతో ముగ్గేసి దిమ్మ తిరిగే బొమ్మ చూపిస్తాం. నువ్వేం భయపడకు. జరగాల్సిన పూజలో ఏ అపశృతి ఉండదు. నిన్ను వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అది వాళ్ళకి తిరగబడుతుంది. ఇది పాత కంటెంటే, కానీ ఇప్పుడు జరగబోయే కొత్త స్క్రీన్ ప్లే ఏంటంటే నాగవల్లి చేత నిజం చెప్పించాలి. నిజం చెప్పించాలి అనుకుంటున్నాం గానీ అది ఎక్కడ ఏ సందర్భంలో అనేది క్లారిటీ లేదు. ఆ క్లారిటీ ఇప్పుడొచ్చింది. నాకు అర్థం కావట్లేదు. ఏ వ్రతంలో అయితే మీ తల్లిగారి బ్రతుకుని తప్పుబట్టి నీ జీవితంలో నిప్పులు చిమ్మాలనుకున్నారో అదే వ్రతంలో అందరి ముందు సీతారత్నం గారి ఉన్నతమైన వ్యక్తిత్వానికి కనకాభిషేకం జరగాలి. ఆవిడ కడుపున పుట్టినందుకు నువ్వు అడుగుపెట్టిన మెట్టినింటికి పట్టిన అదృష్టాన్ని అందరూ పొగడ్తలతో ఆశీర్వదించాలి. నీలాంటి కోడలు వాళ్ళకి ఎందుకు లేదు అని వచ్చిన ప్రతి అత్త అసూయ పడాలి. ప్రతి కోడలు నీలాగే ఉండాలి అనుకోవాలి. ఆ నాగవల్లి చేత ఎట్టి పరిస్థితుల్లోనూ నిజాన్ని వ్రతం రోజు చెప్పించబోతున్నాం. వీలైతే ఆ విఠల్ నుంచి కూడా సాక్ష్యాల్ని బయట పెట్టిస్తాం. చెప్పు మహి. వాట్? నిజంగానా? ఫెంటాస్టిక్. ఇప్పుడే వస్తాం. ఏమైంది కన్నయ్య? విఠల్ మీద దిశ కేసు పెట్టిన అమ్మాయి ఎవరో తెలిసిపోయిందంట. తను ఇప్పుడు మహి దగ్గరే ఉందంట. మనం వెంటనే వెళ్ళాలి. అంటే విఠల్ కేసుకి సంబంధించి మనం చేయాలనుకున్నది ఇప్పుడు మరింత ఈజీ అవుతుంది. ఈ అవకాశాన్ని మనం మిస్ చేసుకోకూడదు. ఎవ్వరికి ప్రిపేర్ అయ్యే ఛాన్స్ కూడా ఇవ్వరు. అమ్మో, చూడు రాతోడు కదమ్మా, ఆయన చర్యలన్నీ ఊహాతీతం. ఏ మేరీ బేగం? అక్క, నువ్విలా బూర్కా. మహి, ఈ రోజు నేను వాళ్ళతో మాట్లాడాలి. అమ్మ విషయంలో నాగవల్లి చేసిన తప్పుల్ని గుర్తు చెయ్యాలి. నిజాన్ని వాళ్ళతో చెప్పించాలి. ఎందుకు మహి? విఠలరావు మీద కేసు పెట్టిన అమ్మాయి ఇక్కడ వచ్చింది, కానీ ఏదో అర్జెంట్ పనుందని చెప్పి వెళ్ళిపోయింది. రాక్ స్టార్ ఉండమని రిక్వెస్ట్ చేశాను, కానీ మళ్ళీ కలుస్తానని చెప్పి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి మాత్రం మనం చెప్పిన మాట వినేలాగే ఉంది. ఇక్కడ వీళ్ళ పరిస్థితి చూపించి విషయం మొత్తం వివరించాను. తనకు కావాల్సింది డబ్బు. ఏ కేసు తన మీదకి రాకుండా ఉంటే చాలు అని చెప్పింది. తన ప్రాణానికి కూడా ఏ ప్రమాదం ఉండకూడదు అని చెప్పింది. అన్నీ మేం చూసుకుంటామని తనకి నేను భరోసా ఇచ్చాను. వెరీ గుడ్. ముందు వీళ్ల పని సెట్ చేస్తే తర్వాత అన్ని ఆటోమేటిక్ గా సెట్ అవుతాయి. పదండి. రాథోడ్, రూడ్ రాథోడ్. గుడ్ మార్నింగ్ సార్. క్యా సాజీ, ఏమంటున్నారు అతిథులు? వీళ్ళ మర్యాదలకేం లోటు రాలేదు కదా సార్? మీ మర్యాదలతో మెంటల్ తెప్పించేస్తున్నారు సార్. నరకానికి సైట్ విజిట్ కి వెళ్ళొచ్చినంత రేంజ్ లో ఉంది సార్. అచ్చా, बहुत एंजॉय कर रहा है. ऐसे जी हमारा अतिथुలు और कुछ बोला? సార్, బుర్రలో ఉన్నవన్నీ బోలేసాం సార్.
ఇంకా బోలో బోలో అంటే ఏంటి సార్ ఈ గోల? గోలనా? సార్ నిజం చెప్తున్నాను, చిన్న చిన్న తప్పులు ఏవో చేశాం సార్. ఎవరు మాత్రం చేయరు సార్ తప్పులు. మీరు చెప్పినట్టు ఆ అంబులెన్స్ లో ఒకని ఇబ్బంది పెట్టాను. చేయాలి. మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికి అబద్ధం చెప్పాలా సార్? అచ్చా అచ్చా అచ్చా. బచ్చా ఆవాజ్ నీచే. ఐ వాంట్ ఓన్లీ నిజం. నేను చెప్పినప్పుడు ఫైల్ మీద సంతకం పెట్టుడే మీ పని. ఇగో పెట్టు. సార్ ఇవన్నీ ఎందుకు సార్? ఆ గన్ ఏదో పెట్టేసి చెప్పండి సార్, పీడ వదిలిపోతుంది. కంగారు పడకు, దానికి టైం ఉంది. ఎస్ఐజీ ఐస్ రెడీనా? రెడీ సార్. సార్ ఐస్ ఎందుకు సార్? ఓ గాయాల మీద ఐస్ ప్యాక్ పెట్టడానికా? ఐస్ ముక్కలు కొద్దిగా పెద్దగా కట్ చేయించండి. ఐస్ ప్యాక్ కాదు, ఐస్ తో నిన్ను ప్యాక్ చేసుడు అన్నమాట. నువ్వేం కంగారు పడకు. అవునదినా, అస్సలు కంగారు పడకు. వీళ్ళు మన తెర వెనక ఎలా ఉన్నా, మన కంటి ముందు ఎలా ఉన్నారో అదే నిజమని నమ్మేసి ఓ గుడ్డి నమ్మకంతో ఇలా ఉండిపోవడం తప్ప మనం ఏం చేయగలం? అనవసరంగా వాళ్ల గురించి ఎక్కువ ఆలోచించి మనం నిద్రపాడు చేసుకోవాల్సిందే కానీ మరి ఏ ఉపయోగం లేదు. సర్లే, ఎక్కడెక్కడ తిరిగారో ఇప్పుడు ఇవన్నీ అనుకుని ఏం లాభం లేదులే గాని ఎల్లుండి ఇంట్లో వ్రతం ఉంది. కాస్త అప్పుడైనా ఇంటి పట్టునుండండి, మాకు కాస్త మర్యాదగా ఉంటుంది. మరీ అంత బతిమాలి చెప్పాల్సిన అవసరం ఏముందని హంస? ఉండాలి అనిపిస్తే ఉంటారు, అక్కర్లేదు అనుకుంటే ఉండరు. అయినా తనకి ఇంటితో ఏం సంబంధం ఉందని? ఎవరున్నా లేకపోయినా పూజ యథాతథంగా జరుగుతుంది. అదేంటత్తయ్య, తనున్నారు కదా, తనుంటేనే మనం చేయాలనుకున్నది పూర్తి చేయగలం. స్మైలీ, చెయ్యాలనుకుంది పూర్తి చేయడం ఏంటి? అదే ఆనంద్ గారు, పంతులు గారు పరిహారం గురించి చెప్పారు కదా, ఈ పూజలో తను కూడా లేకపోతే ఎలా అని అంటున్నాను. మంగళగౌరి వ్రతంలో ఇంటి కోడలేగా ఉండవలసింది. కన్నయ్య, ఏం ఆలోచిస్తున్నావు? ఆలోచించడానికి వేరే ఏముంది చైత్ర? మన ముందున్న సమస్యలు ఎన్నైనా వాటి వెనుకున్న కారణం ఒకటే కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను. ఎల్లుండి వ్రతం రోజున నాగవల్లి విఠల్తో నిజం బయటపడాలి. విఠల్ సాక్ష్యం అంటే మనం అనుకున్నంత త్వరగా బయటికి రావడం కష్టం. ఉన్న అవకాశం వల్ల నాగవల్లి చేత నిజం చెప్పించడం. కానీ ఆ నాగవల్లి పృథ్వీలు చేసిన అన్ని నేరాలు ఒప్పుకుంటున్నారు గాని మీ అమ్మగారి విషయంలో మాత్రం ఆ నాగవల్లి బయటపడడం లేదు. ఆ విషయంలో ఏం చేయాలో తెలియట్లేదు. ఒకవేళ మనమే వాళ్ళ దగ్గర మీ అమ్మగారి విషయం బయట పెడితే ఇదంతా మనమే వేసిన స్కెచ్ అని వాళ్ళకి తెలిసిపోతుంది. అది వాళ్ళకి అర్థమైందంటే ప్రాణం పోయినా నిజం బయట పెట్టరు. కానీ నిజం బయటికి రావాలి. ఎలా? కన్నయ్య, వాళ్ళకి ఇప్పటి వరకు భయాన్ని కలిగించాం కానీ
ప్రాణం పోతుందన్న భయాన్ని కలిగించలేదు. ఆ భయాన్ని వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు కానీ మనం అనుకున్నది చేయలేం. చచ్చే ముందు ఎవరికైనా చేసిన పాపాలన్నీ కళ్ళ ముందుకొస్తాయంటారు. అప్పుడైనా నాగవల్లి తన పాపాన్ని బయట పెడుతుందేమో చూడాలి. చూడాలేంటి, బయట పెట్టించేలా దానికి చావు భయం కలిగించాలి. చావు భయాన్ని ఎలా చూపించగలం? కన్నయ్య, నాకు ఆలోచన వచ్చింది, చెప్పనా? ఏంటి? చావు కళ్ళ ముందే ఉంది అనేలాగా వాళ్ళున్న గదిలో పామును విడిచిపెడదాం. అది కాటేస్తే చస్తాము అన్న భయాన్ని కలిగిద్దాము. చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటే తప్ప దాని నుంచి తప్పించుకోలేమన్న పరిస్థితి వాళ్ళ ముందు ఉండాలి. ఒకవేళ నిజంగా కాటేస్తే? కూరలు తీసేసిన పాము కాటేస్తే మాత్రం ఏమవుతుంది? ఫెంటాస్టిక్ ఐడియా. ఒక విషం లేని పాము ఆ విషం ఉన్న పాము చేత నిజం కక్కిస్తుందన్నమాట. రేపే వర్కౌట్ చేద్దాం. భగవంతుడా, ఏ జన్మలో వీళ్ళు చేసిన పాపమో ఇది. చివరికి మట్టిలో కలిసిన అన్నం కూడా తినిపిస్తున్నావు వీళ్ళతో. అయ్యో అయ్యో. ఏవండి, ఆ రూడ్ రావుతో మిమ్మల్ని వదిలేలా లేడండి. 48 ఎన్కౌంటర్లు చేసి హాఫ్ సెంచరీ కోసం మిమ్మల్ని ఇలా రెడీ చేస్తున్నాడంట. అందుకే ఇదే చివరి భోజనమని అంతా అనుకుంటున్నారు. ఆయన ఇక్కడికి వచ్చాడంటే ఇంకా మీరు చచ్చినట్టే అని ఫిక్స్ అయిపోమన్నారు. 50 ఎన్కౌంటర్స్ సెలబ్రేట్ చేసుకోవడానికి అందరూ పార్టీకి రెడీ అవుతున్నారండి. ఏమండి, నాకు చాలా భయంగా ఉందండి. మిమ్మల్ని చంపేస్తారంట. ఏమండి, ప్లీజ్, మీరేదైనా తప్పు చేసుంటే గుర్తు చేసుకుని ఒప్పేసుకోండి. కనీసం ప్రాణాలతోనైనా ఉంటారు. మీకేదన్నా అయితే నేను బ్రతకలేనండి, బ్రతకలేను. ఇక్కడ తగిలేవరా మాకు? నీ హాఫ్ సెంచరీ కోసం మమ్మల్ని ఆర్పేస్తావా? మీరు నిజం చెప్తే ఆర్పనని చెప్తున్నారు కదండి, చెప్పేయండి. ఇంకా రావేంటి కన్నయ్య, త్వరగా రా. వెళ్ళి వాళ్ళతో నిజం చెప్పించాలి. సమయం చాలా తక్కువ ఉంది. ఓ, అక్కడ వాళ్లతో నిజం చెప్పించి నీ తల్లి పతివ్రత అని అందరి కళ్ళు తెరిపించి మీ ఇద్దరి మధ్య ఏర్పడ్డ అడ్డుగోడని తొలగించుకోవాలనుకుంటున్నావా? ఎన్ని కలలు కంటున్నావే? ఈ కళ్ళలో కలవరింతలు ఎంతసేపులే స్మైలే, అన్నీ మనం ఆవిరి చేసేస్తాంగా. వాళ్ళిద్దరి మధ్య ఉన్న రాతి గోడ అదొక చారిత్రాత్మక కట్టడంలా చిరస్థాయిగా నిలిచిపోతుంది. అబ్బా, ఏంటి కన్నయ్య ఇంత లేటు? ఆ పాములతో ఫోన్ లో మాట్లాడాను. వాడిని డైరెక్ట్ గా అటే వచ్చేమన్నాను, అందుకే లేట్ అయింది. అక్కడికంటే పృథ్వీ నాగవల్లిని బంధించిన చోటుకనుకుంటా. ఇప్పుడు వాళ్ళ చోటు మనకి తెలిసింది అంటే వీళ్ళనుకున్నది ఎలా చేయగలరో అది చూద్దాం. సరే పద, మనం వెళ్దాం. ఆ కార్ వెళ్ళదుగా. పెట్రోల్ మొత్తం ఎంటీ చేసేశాను. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఈ కార్లోనే రావాలి. ఈ కార్ అయితే డిక్కీ మనమే ఓపెన్ చేసుకుని